జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఓ జిల్లాలో చొరబాటుకు ప్రయత్నించిన ముష్కర్లను భద్రతా దళాలు మట్టుపెట్టగా మరో చోట ఉగ్రవాదులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ కానిస్టేబుల్ మృతి చెందగా తాలిబాన్ ఉగ్రవాదిని సైన్యం హతమార్చింది. జమ్మూ కాశ్మీర్ పరిధిలోని నౌగాం సెక్టార్లో వాస్తవాధీన రేఖ వద్ద పాక్ ముష్కర్ల చొరబాటు యత్నాన్ని భారత భద్రతా దళాలు తిప్పికొట్టాయి. భారీ ఎత్తున ఆయుధాలు ధరించిన నలుగురు సరిహద్దులు దాటి ఇండియాలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటాన్ని పసిగట్టిన సైన్యం వారిని హతమార్చింది. వారి నుంచి 4 AK-47 రైఫిళ్లతో పాటు మందుగుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నట్లు సిఆర్పీఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు పూంచ్ జిల్లాలో మరోసారి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. పూంచ్లోని ఓ భవనం సమీపంలోని ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు. దీంతో పోలీసులకు ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. కాల్పుల్లో ఓ పోలీస్ మృతి చెందారు. ఉగ్రవాదులు నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో దాక్కుని కాల్పులు జరిపారు. మినీ సెక్రటేరియట్ చుట్టుపక్కల ఉగ్రవాదులు పొంచి ఉన్నారన్న సమాచారంతో గాలింపు చర్యలు చేపట్టిన సైన్యానికి ఉగ్రవాదులు తారసపడ్డారు. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది మృతి చెందాడు. కాగా కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ అత్యవసర సమావేశం నిర్వహించారు.